గొమొర్రా మీద, ఈ పట్టణం మీద అగ్ని గంధకముల వర్షం కురిపించబోతున్నాడు రండి అంటే ఏమన్నారు వాళ్ళు? మామని ఎగతాళి చేశారు. ఒరే ఏంట్రా బాబు, ఏం గంధకం మామ ఏంటి అని ఎగతాళి చేశారు. అయితే ఎగతాళి చేసి వారు ఏం చేశారు? ఆ పట్టణం నుండి బయటకు రావాల. ఎందుకంటే వాళ్ళ లక్షణం ఏంటి? వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాంతం సొదొమ గొమొర్రా ప్రాంతం ఏంటి? బహుపాపులు. వాళ్ళలో ఏముంది? ఎగతాళి చేసే గుణము వారికి పుట్టుకతో ఉంది. వారిని ఏమంటాడు లోతు? రెండయ్య బయటకంటే ఏం చేశాడు? వాళ్ళ మామని ఎగతాళి చేశాడు. కానీ అక్కడున్న దూతలు ఏం చేశారంటే, అయ్యా ఇక నువ్వైనా బయలుదేరంటే లోతు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? ఆయన కోరిక ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఆ ప్రాంతం ఆశ, ఆ ప్రాంతంలో ఉన్న ఎలా ఉంది, ఎలా కోరుకున్నాడు చూసినప్పుడు యొర్దాను నదిలాగా నీళ్లు పారుతా ఉంది. అవునా? ఏదేను తోటలాగా కనబడతా ఉంది, ఐగుప్తు దేశంలాగా కనబడతా ఉంది. ఆయన చూసినప్పుడు అక్కడికి వెళ్ళి బాగా సంపాదించుకున్నాడు. ఆ సంపాదనను వదలలేక ఏం చేస్తున్నాడు? బయటికి రండయ్యా సిద్ధపడండి అని అంటే ఏం చేస్తున్నాడు? లోతు ముందుకు రావట్లా. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనం కూడా ఏం చేశాడు దేవుడు? 2024 నుండి 25లోకి మనల్ని అడుగు పెట్టించాడు. అవునా? మనం అడుగు పెట్టాము, కానీ మనం ఏంట్రా ఇంకా పాతయి వదలట్లా, పాత ఆలోచనలు వదలట్లా, పాత పద్ధతులు వదలట్లా. అంటే ఏంటి? దేవుడు రమ్మంటా ఉంటే ఆత్మీయంగా కట్టుకోండి, ఆత్మీయంగా బ్రతకండి, ఆత్మీయంగా జీవించండి, ఆత్మీయంగా మీరు వర్ధిల్లండి ఈ సంవత్సరం అని దేవుడు చెబుతూ ఉంటే ఈ లోతు ఏం చేస్తున్నాడు? రాలేకపోతా ఉన్నాడు. ఏం అవుతుంది? ఎందుకు ఆయన్ని ఆ దేశం నుండి బయటపడాలి, అడుగు పెట్టాలి, బయటికి రావాలని ఆలోచన రావట్లేదంటే ఏంటి? ఇంకా అక్కడ ఏదో ఉందని, ఏదో కావాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ బలవంతంగా దూతలు చేయి పట్టుకొని ఆయన్ని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని పట్టుకొని బయటికి తీసుకొస్తే మీరేంటి అయ్యా పర్వతం మీదకి వెళ్ళమంటే ఈయనేమన్నాడు? అయ్యో అక్కడ దాకా వెళ్ళలేము, మేము చిన్న పట్టణం ఉంది, ఆ పట్టణానికి సోయూరుకి వెళ్తాం అన్నాడు. ఆ సోయూరు పట్టణం అంటే ఒక చిన్న పట్టణం. సరే వెళ్ళండి అయ్యా అని ఆ పట్టణం వాళ్ళు వెళ్ళి అక్కడ సూర్యుడు ఉదయించేంత వరకు దేవుడు ఏం చేశాడు? అక్కడ అగ్ని గంధకములు కురిపించకుండా ఆపాడు. వెళ్తా ఏమన్నాడంటే ఆ దేవుని యొక్క దూతలు ఏమన్నారంటే, అయ్యా నువ్వు వెనక్కి మాత్రం తిరగొద్దంటే ఏం చేసింది? ఈయన్ని చేయబట్టుకొని తీసుకొచ్చాడు, పిల్లల్ని చేయబట్టుకొని తెచ్చాడు, ఆమెను చేయబట్టుకొని దేవదూతలు తెచ్చాడు. కానీ ఆమె ఏం చేసింది? అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఆమె ఏంటంట ఎక్కువ రోజు లేచినమ్మటే, అక్క బాగున్నావు అక్క, ఏ కూర చేసేవేంటి, ఏ టిఫిన్ చేసేవేంటి అని పలకరించేవాళ్ళు, అడిగేవాళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరికి? లోతు భార్యకి. ఏం చేసిందామా? అమ్మో నా ఫ్రెండ్స్ నేను వదిలేటి రావాలా అని వెనక్కి తిరిగింది. దేవుడి చేయదన్న పని చేయటం ద్వారా ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు కూడా ఆ స్తంభము ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమైపోయారు వాళ్ళు అంటే ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని, ఈ లోతుల గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఒక రాంగ్ స్టెప్, ఒక నిర్ణయాన్ని బట్టి మన జీవితము ఎలా కట్టుకోవాలో, మన కుటుంబం ఎలా ఉండాలో, ఎలా మనం ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలో మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అవునా కదా? లోతు కుటుంబము పాడైపోవటానికి గల కారణము
ఆయన తీసుకున్న నిర్ణయమే అతని కుటుంబాన్ని చేసుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఫస్ట్ 13వ అధ్యాయంలోనే గొడవ వచ్చినప్పుడే అబ్రాహాముతో ఏమనొచ్చు అన్నా, వాళ్ళు పనోళ్ళన్నా, వాళ్ళని మనం మందలిద్దాం, ఎందుకు గొడవ, మన ఇద్దరం కలిసి ఉందాం, విడిపోవటం ఎందుకన్నా అని అనాల్సిన లోతు ఏం చేశాడు? దూరం చూశాడు. చూపులు ఏమైపోయినాయి? ఆ కన్నులకి ఎట్లా ఉందంట? యోర్దాను పైకి వెళ్ళి చూస్తేనప్పుడు అందుకన్నాడు అబ్రాహాము అన్నాడు, నువ్వు పడమటికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను పడమటికి వెళ్తాను అన్నాడు. చూశాడు, అడుగు పెట్టాడు. ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతమో కూడా వాకప్ చేసి ఉంటాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు చూసినప్పుడు అక్కడున్న వాళ్ళ సమాచారం కూడా తెలుసుకుంటాం లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్తున్నాం, ఏదైనా ఎక్కడికి వెళ్తున్నాము, ఆ ఊరిలో ఎలా ఉంటుంది, మనకు అన్నీ దొరుకుతాయా దొరకవా, అక్కడున్న వాళ్ళు ఎలాంటి వారు, ఆ ప్రాంతం వారు ఎలాంటి వారు అని సమాచారం కనుక్కుంటామా లేదా? సరే అది వద్దు, ఇప్పుడు నీ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తున్నావు, ఆ స్కూల్లో ఏం చేస్తావు నువ్వు? వాళ్ళు బాగా చదువు చెప్తారా లేదా, ఫీజులు ఎంత, ఎట్లా చెప్తారు, వాళ్ళు చక్కగా చెప్తారా లేదా, వీడు చదువుకుంటాడా లేదా, అన్నీ ఎంక్వైరీలు చేసుకుంటావా లేదా? చేసుకుంటాం కదా. అలాగనే ఆయన కూడా చేసుకొని ఉండొచ్చు. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ చూశాడు అంటే ఎంక్వైరీ చేసినట్టే. చూశాడంటే అంతే కదా. ఆ ప్రాంతానికి వెళ్ళాడంటే ఎంక్వైరీ చేసుకొని వెళ్ళాడు. కానీ ఆ ఎంక్వైరీలో ఏమని రాయబడింది? సొదొమ గొమొర్ర మనుషులు యెహోవా దృష్టికి బహుపాపులు అన్నాడు. బహుపాపుల దగ్గరికి ఈ నీతివంతుడు వెళితే ఏం జరిగింది? కుటుంబము నష్టపోతా ఉంది. ఈరోజున ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచన చేస్తే యాకోబు రాసిన పత్రిక 4:4 రాయబడింది. ఏమన్నాడు తెలుసా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఎవడైతే ఈ లోకాన్ని స్నేహం చేయకూడతాడో వాడికి దేవునికి శత్రువు అయిపోతాడు అని రాయబడింది. దేవుడికి శత్రువుగా మారిపోతాడు. అంటే లోకములో ఉన్న దానికోసం ఏం చేశాడు? ఈ లోతు లోక ఆశలను వీడక ఏం చేశాడు? ఇక్కడ లోకం దగ్గరికి వెళ్ళాడు. ఈ లోకంలో చూశాడు, వదిలిపెట్టట్లా. అందుకే చూడండి, చూద్దాం 19వ అధ్యాయము 13-14 వచనం చూద్దాం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవని వలె ఉండెను. ఏమవుతుంది? అల్లుళ్ళు ఏం చేస్తున్నారు? దేనికి ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు? ఈయన ఎక్కడ ఉంటున్నాడు? ఈ పట్టణస్తులు ఎలాంటి వాళ్ళు ఘోరమైన పాపం చేసేవాళ్ళు. చిన్నపిల్లలని లేదు, యవనస్తులని లేదు, పెద్దోళ్ళని లేదు. ఆ పట్టణం అంతా పాపంతో నిండి ఉంది. వాళ్ళకి దేవుని గురించి చెప్తే ఏం చేస్తారు? వాళ్ళు ఎగతాళి చేస్తారు. అట్లని ఆయన ఏమన్నాడు? అక్కడికి వెళ్ళి దేవుని దృష్టికి పాపులైన వారిని వెళ్ళి దేవుడు ఏంటంట? యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను. అంటే ఏంటి? వాళ్ళకి ఆ పట్టణస్థులకి దేవుడి గురించి తెలిసినట్ట తెలియనట్ట?
తెలుసు వాళ్ళకి బాగా తెలుసు. తెలిసినా వాళ్ళు ఏంటంట, ఇప్పుడు తెలుసు కాబట్టే దేవుడు ఎందుకు నాశనం చేస్తాడు వాళ్ళని? పాపం చేశారు, పాపానికి శిక్ష విధించాలి, శిక్ష రావాలి. ఆ పాపానికి శిక్ష దేవుడు ఏం చేశాడంటే ఆ పట్టణం మీదకి నాశనాన్ని తెప్పిస్తాడు. వాళ్ళు బాగా దేవుణ్ణి ఎరిగిన వారే. ఆ పట్టణం అంటే చాలా చాలా రిచ్ అనమాట, చాలా గొప్ప వారు అనమాట. వాళ్ళ యొక్క ధనాన్ని బట్టి, వారి యొక్క సమృద్ధిని బట్టి, వారికి ఉన్న ఆ పలుకుబడిని బట్టి దేవుణ్ణి ఏం చేశారంటే పూజించాల్సింది పోయి గర్వంతో వండుకున్నారన్నమాట. అలాంటి వారు ఆ ప్రజలు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏంటంటే ఏమనుకున్నారు, ధనాన్ని బట్టి, వారికి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, వారికి ఉన్న వాటిని బట్టి ఏం చేశారు. ఈ రోజున మనకు కూడా ఏముంటాయి, అన్నీ ఉన్నాయనుకోండి, అన్నీ ఉన్నాయనుకో, దేవుడు గుర్తొస్తాడా? దేవుడు గుర్తొస్తాడా? ఏదైనా లేకపోతే, ఏదైనా సమస్య ఎదురైతే, ఏదైనా కష్టం ఎదురైతే, ఏదైనా బాధ ఎదురైతే, ఏదైనా మనకి కొరత ఏర్పడితే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అన్నా అయ్యగారు ప్రార్థన చేయండి అంటారు. వారికేంటి, వారు ఎందుకు దేవుడి దృష్టికి పాపాత్మలుగా ఎంచబడ్డారు? ఎందుకు పాపం చేశారు? ఎందుకు బహుఘోరంగా ఉన్నారంటే దేవుని దృష్టికి వాళ్ళు బహుఘోరంగా పాపం చేశారు. ఈయన వెళ్ళి దేవుని గురించి అయ్యా నాశనం చేయబోతున్నాడయ్యా రెండంటే ఏమనుకున్నారు వాళ్ళు? ఎవరిని ఎగతాళి చేశారు? దేవుణ్ణి ఎగతాళి చేసినట్టు. అంటే అవకాశం ఇచ్చాడు అక్కడ కొంతమందికైనా. ఇప్పుడు అవకాశం ఇస్తే అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతా ఉన్నారు ఈ రోజున. మనం కూడా చదవండి, కంటిన్యూ. తెల్లవారిపోయిందంట, అంటే రాత్రంతా చెప్పే ఉంటాడు వాళ్ళ అల్లుడితో. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్మో ఏం చేశారంట? ఈయనేం చేస్తున్నాడంట? లెమ్ము అంటే, లెమ్ము అంటే ఏంటి? ఎట్లా ఉన్నాడు? ఆ దూతలు వచ్చి ఆ పట్టణ పరిస్థితి వివరించినా ఈయనేం చేస్తున్నాడు? మత్తులో ఉన్నాడు. ఈరోజున లోకం మనల్ని కూడా మత్తులో పెట్టేస్తుంది. మనం కూడా ఏమన్నాం? మత్తులో ఉంటున్నాం. దేవుణ్ణి గుర్తెరగాల్సింది పోయి, దేవుణ్ణి కొనియాడాల్సింది పోయి, దేవుణ్ణి నమ్ముకోవాల్సింది పోయి, దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి, ఏం పర్లేదు, మన వెనక ఏ ఉపద్రవం రాదు, ఏ సమస్య రాదు, ఏ బాధ రాదు, ఏ కష్టం రాదు అనుకుంటున్నాం. నువ్వేమనుకుంటున్నావు అంటే లోకం నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు, మనం చక్కగా తింటున్నాం, పడుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఎలాంటి ఉపద్రవం వస్తుందో, ఎలాంటి సమస్య వస్తుందో నీకు తెలియదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలాంటి దినాలలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం మన దాకా రాదులే అనుకోవటానికి లేదు. నువ్వేం చేయాలి? నిద్రపోకూడదు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏం చేస్తున్నాడు? అక్కడ నాశనం అవుతుంది, నేను తొందరగా బయటపడాలి, నేను లెగాలి, సిద్ధం చేసుకోవాలి, నా కుటుంబాన్ని బయటకు తీసుకురావాలనే ఆలోచన లేకుండా నిద్రపోతా ఉంటే ఏమన్నారా దూతలు? లేరా బాబు, లేకరా నాయన. ఎట్లా అన్నాడు? త్వరగా త్వరగా లెగు. ఏమన్నాడు? త్వరగా లెగు అన్నాడు ఇక్కడ. అంటే త్వరగా అంటే ఏంటి? త్వరగా ఉపద్రవం వస్తూ ఉంది, సమస్య వస్తూ ఉంది, సమస్యను ఎదుర్కోబోతున్నావు. ఇప్పుడైనా నువ్వు మేలుకో, ఇప్పుడైనా నువ్వు లెగు, తొందరగా లే అని అడుగుతూ ఉన్నాడు. లేపుతా ఉన్నాడు. లేపుతా ఉంటే ఏం చేస్తున్నాడు? చూడండి, చదవండి.
ఈ ఊరి దోష శిక్షలలో నశించిపోకుండా. ఏ ఊరి? ఈ లోకం ఏమైంది? లోకము దాని ఆశలు గతించిపోతా ఉంటుంది. లోకము ఈ యొక్క ఆశలు అన్నీ గతించిపోతూ ఉంటాయి. ఇవన్నీ నశించిపోవడానికి దగ్గర పడతా ఉంది. ఈ సొదొమ గొమొర్ర ప్రాంతాన్ని ఈ కాలానికి మనం చూస్తే, ఆనాడు సొదొమ గొమొర్ర ప్రాంతము ఎలా అయితే జరుగుతుందో అంతే దినాలలో దేవుడు వచ్చే సమయంలో కూడా ఇదే జరుగుతుంది. అందుకే నోవాహు దినములను లోతు దినములను జ్ఞాపకం చేసుకోండి అంటుంది వాక్యం. అంటుందా లేదా? ఏమనుకుంటున్నాడు? లోకము పాడైపోవటానికి, నశించిపోవటానికి దగ్గరగా ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ లోతును బట్టి ఇప్పుడు ఈ రోజున ప్రజెంట్ మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? ఈ ఊరి దోష శిక్షలో, ఈ లోకము పడే అంత్య దినములు, అంత్యములో ఈ లోకం నాశనం అయిపోతుంది. ఈ లోకములో నుండి నువ్వు వేరై, ఈ లోకము నుండి వేరై ప్రత్యేకంగా జీవించండి. ఇక్కడ లోతును ప్రత్యేక పరుస్తా ఉన్నాడు. ఆ ఊర్లో నుంచి బయటికి తీసుకొస్తా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనల్ని కూడా యేసు ప్రభు ఏం చేశాడు? తన స్వరక్తము చేత, ఆయన కలువరిలో కాచిన రక్తము చేత మనలందరినీ ప్రత్యక్షపరిచి ప్రత్యేకంగా ఉండమని మనల్ని రక్షించాడు దేవుడు. ఎందుకని? ఈ లోకం మీదకే నాశనం రాబోతా ఉంది, ఉగ్రత రాబోతా ఉంది. ఆనాడు సొదొమ గొమొర్ర ప్రాంతం మీద ఎలా అయితే అగ్ని గంధముల చేత ఆ యొక్క పట్టణము నాశనం చేయబడిందో, ఈ లోకము కూడా, లోకములో ఉన్న ఆశలు అవి గతించిపోతా ఉన్నాయి. గతించబోవడానికి రెడీగా ఉంది. ఇది నేర్పిస్తూ ఉంది. ఆది కాండంలోనే లోకం అంతము గురించి, ప్రపంచ జరగబోతున్న కార్యాల గురించి ప్రవచనం ద్వారా దేవుడు రాయించాడు. ఇక్కడ ఆనాడు గంధకముల ద్వారా ఆ యొక్క పట్టణాన్ని, దోషము చేసిన, దేవునికి హేయులైన నడుచుకున్న, పాపులుగా ఉన్న పట్టణాన్ని నాశనం చేసిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాస్తున్నాడు. అక్కడ ప్రకటన గ్రంథంలో ఆయన రాబోతా ఉన్నాడు. ఏమంట? భూమి సొగ భాగము కాలిపోతుందని రాశాడా లేదా? అది నెరవేర్చిన దేవుడు రేపు రాబోతున్నప్పుడు నెరవేర్చడా? ఈ రోజున మన అలర్ట్ చేస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన నిన్ను లేపుతున్నాడు. లే, త్వరగా 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 అంటున్నాడు. కానీ మనం ఎట్లా ఉన్నాం? మనకు అసలు తొందరే లేదు. తొందరపడాలి. నాశనం అవ్వకుండా ఉండాలంటే, నీ బ్రతుకును, నీ బిడ్డలను, నీ జీవితాన్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి? నిద్రలోకి వెళ్ళకూడదు, ప్రార్థనలోకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. అక్కడ ఏం చేస్తున్నాడు? అమ్మో, ఇంత ఘోరమైంది వస్తుందని అనుకోకుండా నిద్రపోతా ఉన్నాడు. లేమో, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఎక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. ఏంటంట? కుటుంబాన్ని రక్షించుకో, నువ్వు లెగాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, త్వరపడాలి. ఈ యొక్క పట్టణము నాశనం చేయబోతున్నాను. ఈ ఊరి దోష శిక్షలో మీరు పాలిభాగస్తులు అవ్వకుండా నీ భార్యను, నీ ఇద్దరు పిల్లలను తీసుకొని రండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఏం చేశాడంట? వాళ్ళు ఏమన్నారు? ఏం చేస్తున్నాడు? మనం కూడా అదే చేస్తున్నాంగా. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం ఆలస్యాలు త్వరపడాలి. నీ పిల్లల బాగోగుల కోసం, నీ భర్త బాగోగు కోసం, నీ భర్త రక్షణ కోసం, నీ తల్లిదండ్రుల రక్షణ కోసం, నీ పిల్లల రక్షణ కోసం త్వరపడి లేమో. లేవిస్తే ఈయనేం చేశాడు? లెగండి బాబు అంటే ఈయన చేస్తున్నాడంట, తడవ చేస్తున్నాడంట, ఆడాడే సర్దుకుంటున్నాడండి. ఇప్పుడు అంతేగా ఊరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు?
అరే త్వరగా రండిరా, టైం అవుతుంది. పిల్లలు ఏం చేస్తూ ఉంటాడు, అటు తిరుగుతూ ఉంటాడు, ఇటు చూస్తూ ఉంటాడు, అటు చూస్తూ ఉంటాడు. రెడీ అవుడు, రే త్వరగా లేగరాని ఒక పడాలని పీకితే అప్పుడు వస్తాడు. ఆలోచించేది ఇక్కడ తడువు చేయటం వలన ఇక్కడ ఎన్ని లోపాలు ఉంది. త్వరపడలేకపోతా ఉన్నాడు, తడువు చేస్తూ ఉన్నాడు. దానివల్ల ఎంత నష్టంలోనికి వెళ్తున్నాడు చూడండి. చదువు. అప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు మనం కూడా అంతే కదా, తడవు చేస్తూ ఉంటాం. మనం కూడా సరిగ్గా ప్రార్థన చేయం, సరిగ్గా దేవుని సన్నిధిలో మనల్ని మనం కట్టుకోలేకపోతా ఉన్నాం. సంవత్సరాలు మారుతున్నాయి, దినాలు మారుతున్నాయి, మాసాలు మారుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? అంత ఆలస్యమే, అంత తడువే. కానీ దేవుడు అప్పుడు తడవ చేస్తున్నప్పుడు అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఏంటంట? కనికరపడ్డాడు. నువ్వు తడవు చేస్తా ఉన్నావు, మనం కూడా ఆలస్యం చేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మన కోసం, మన పాపముల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తం నువ్వు చెందవలసిన శిక్షను, నువ్వు భరించవలసిన శిక్షను ఆయన భుజాల మీద వేసుకుని ఆయన కనికరపడటం వలన మనల్ని తడువు చేస్తున్నాం. దేవుని దగ్గరికి రావట్లా, త్వరపడట్లా, దేవుని పూజించట్లా, దేవుని మయంపరచట్లా, దేవుని ఆరాధించట్లా, దేవుని కొనియాడట్లా. నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయట్లా, నీ జీవితం ఆత్మీయత కోసం నువ్వు కట్టుకోవడానికి నువ్వు దేవుని సముఖమునకు రావలేకపోతా ఉన్నావు. త్వరపడట్లా, తడువు చేస్తా ఉన్నావు. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? కనికర పడతా ఉన్నాడు. ఎంత కనికర సంపన్నుడు ఆయన, ప్రేమ కలిగిన దేవుడు. లోతు మీద కనికరం పడుతున్న దేవుడు మన మీద కూడా కనికరం చూపిస్తున్నట్ల కదా. కనికర పడుట వలన ఆ మనుషులు ఏం చేశారంట? ఆ మనుషులు అంటే దేవుడు, యేసు ప్రభువే నువ్వు నాశనం అవ్వకూడదని, నువ్వు అగ్నిగుండంలో పడకూడదని ఆయన నీ చెయ్యి పట్టుకొని లోకములో నుండి ఆయన నిన్ను తీసుకొని వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, చేతిని పట్టుకున్నాడు. ఈ రోజున మనం కూడా ఆలోచించాలి. ఆనాడు లోతు చేతిని పట్టుకున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను కూడా పట్టుకొని నువ్వు నాశనం అవ్వకూడదని, ఆ ఊరి దోషశిక్షలో నువ్వు పాలుభక్షుడు అవ్వకూడదని, పాపంలో మునిగిపోకూడదని, పాపంలో నువ్వు మునిగిపోయి ఆ యొక్క మరణాన్ని కొని తెచ్చుకోకూడదని చేతిని పట్టుకున్నాడు. చేతి పట్టుకున్నాడు అంటే కారణం ఏంటి? నీవు నశించిపోకుండా నిన్ను రక్షించడానికి ఎంత ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఎంత ప్రేమమయుడిని కలిగి ఉన్నామో ఈ రోజున మనకు అర్థం కావట్లేదు. మనం చేసే భక్తి సరైన రీతిలో ఈ రోజున కనపడట్లేదు. ప్రియమైన బిడ్డలారా, అంత నామకార్థమే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునేటట్టు ఈరోజు కనపడట్లేదు. ప్రియమైన బిడ్డలారా, అంటే ఎంతటి లోపాలని కలిగి ఉన్నామో, ఎంతటి లోపములో ఉన్నామో ఈ రోజున మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఆనాడు లోతు చేసిన తప్పిదాలే ఈనాటి కూడా మనం చేస్తా ఉన్నాం. దేవుడు అంటే తొందర లేదు. దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉంటాం? మన ఇంట్లోనే ఇంకా తయారవుతూనే ఉంటాం. దేవుని సన్నిధికి రావాలి, త్వరగా రావాలి, ఆయన పూజించాలి, ఆయన మయంపరచాలి, పాపం నుండి బయటపడాలి, మనం నాశనం అవ్వకుండా, మన కుటుంబం నాశనం అవ్వకుండా, మన బిడ్డలు నాశనం అవ్వకుండా ఉండాలి అంటే త్వరగా తడవు చేయకూడదు. కానీ తడవు చేసినా, నువ్వు త్వరపడకపోయినా యెహోవా కనికర పడుట వలన ఆ మనుషుడు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచి బయటపడేశారు. ఊరి బయట తీసుకొచ్చేసారు. బయటికి తీసుకొచ్చి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనుటకు పారిపోము. ఏం చేశాడంట? ఇంకా మళ్ళీ పాపము వైపు చూడకూడదు, వెనక్కి చూడొద్దు, వెనక్కి తిరగద్దు.
నువ్వు నమ్మిన నీ దేవుడిని నువ్వేం చేయాలి? ముందుకు సాగుతూ ఆయన స్తుతిస్తూ ముందుకు సాగాలని చెబుతూ ఉన్నాడు. ఏమన్నాడు? నీ ప్రాణము దక్కించుకున్నట్టుకు పారిపో అంటున్నాడు అక్కడ. అంటే పాపము నుండి దూరంగా పారిపోవాలి. ఈ రోజున పాపాన్ని ప్రేమిస్తూ పాపాన్ని అనుసరిస్తున్న మానవుడు పాపముతోనే జీవిస్తున్నాడు. పాపములోనే అతని బ్రతుకును జీవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. పాపము నుండి పారిపోయాడు. ఎవరో? ఆది కాండములోనే యేసే గురించి చూడాలి. పోతీఫరు ఇంట్లో అతని భార్య పాపము చేయమని ప్రేరేపించినప్పుడు ఆయన ఏం చేశాడు? అక్కడ నుండి పారిపోయాడు. ప్రియవంతులారా, ఈ రోజున అట్లాంటి పారిపోయే అనుభవాల్లోకి మనం వెళ్ళాలి. పారిపోతున్నావా? ఏదైనా లోక సంబంధమైన మాటలు మాట్లాడుతుంటే అక్కడ నుండి చెవిస్తూ ఉంటాం. వ్యర్థమైన మాటలకి, కాలక్షేపానికి సమయాన్ని ఇచ్చి ఏం చేస్తూ ఉంటాం? వాళ్ళతో ఏకీభవించి మనం తడువు చేస్తూ త్వరపడకుండా దేవుడిని నామాన్ని అవమానపరుచుకుంటూ ఉంటాం. వాక్యం తెలిసిన వారమే, వాక్యం బాగా ఎరిగిన వారమే అయినా తప్పు చేస్తూ ఉంటాం. నీ ప్రాణాన్ని దక్కించుకోవాలంటే పారిపో అంటున్నాడు ఇక్కడ. నీవు ఇంకేమన్నాడు? వెనకకు చూడద్దు అంటున్నాడు. పారిపోమన్నాడు, వెనకకు చూడమాకంటున్నాడు ఇక్కడ. కానీ మనం ఏం చేస్తాం? లోకంలో నుండి బయటికి రాం. మన చూపు అంతా ఏం చేస్తాం? వెనక చూడటమే. వెనకకు చూస్తూనే వెళ్తూ ఉంటాం. అంటే ఏంటి? వెనకకు చూడటం అంటే పాతదే, ఇంకా పాతదనమే. పాత ఆలోచనలు వదలం, పాత వాసన వదలం, పాత పద్ధతులు వదలం, పాత తలంపులు వదలం. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? వాళ్ళతో ఏం చెప్తున్నాడు? నీ ప్రాణం దక్కించుకోవాలంటే ఆ ప్రదేశం నుండి పారిపో అంటున్నాడు. నీ ఒకటి వెనక్కి చూడబాకు అన్నాడు. చూస్తున్నాడు. చూడబట్టి తన కుటుంబాన్ని స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం ద్వారా స్టెప్ బై స్టెప్ వేయటం వల్ల ఏమవుతున్నాడు? నాశనం అయిపోతుంది. ఆ కుటుంబం నాశనం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నట్లు లోతు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన పిల్లలు, ఈ రాత్రికాల సమయంలో ఆలోచించేద్దాం. ఎందుకంటే అల్లుల్ని పిలిచాడు, కానీ వారు లోబడలా. ఈయన ఏం చేశాడు? నిద్రపోతున్న ఆయన్ని లేపాడు. లేగయ్యా, త్వరగా సిద్ధపడన్నాడు. సిద్ధపడంటే ఏం చేస్తున్నాడు? ఆయన తడువు చేస్తున్నాడు కదా అని దేవుడు కనికరం చూపించి వాళ్ళ కుటుంబాన్ని, భార్యని, ఇద్దరు పిల్లల్ని చేతిలో పెట్టుకొని బయటికి తీసుకొచ్చి బయటను వెలుపలు పెట్టి ఏమంటున్నాడు అక్కడ? అయ్యా, మీ ప్రాణం దక్కించుకోవడానికి పారిపోండి అంటున్నాడు. వెనక్కి తిరగద్దంటే తిరుగుతూ ఇంకా ఏం చేశాడో తర్వాత దేవుని యొక్క వాక్యం తర్వాత వారం ధ్యానం చేద్దాం. తలలో వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమో, ఇలాంటి గుణాలు ఉన్నాయేమో, ఇలాంటి పద్ధతులు ఉన్నాయేమో, ఇలాంటి అలవాట్లు ఉన్నాయేమో. మానుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతకాలం మన జీవితాన్ని మనమే. లోతు తన చేతుల కుటుంబాన్ని కోల్చుకున్నాడు. దేవునితో నడవలసిన వ్యక్తి, అబ్రహాముతో స్నేహము చేసి విడిపోవటం ద్వారా ఎంత నష్టపోయాడో మనం చూస్తాము. ఈ లోకంతో మనం కూడా స్నేహం చేస్తే, ఈ లోకంతో మనం కూడా ప్రయాణం అయితే ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటామో దేవుడు ఈ రాత్రి సమయంలో నాతో మనందరితో మాట్లాడాడు. ఈ మాట్లాడిన దేవునికి నువ్వు విధేయత చూపిస్తే, దేవుడు చెప్పిన హెచ్చరికను, దేవుడి యొక్క మాటలోకి లోబడి త్వరగా
నీ కుటుంబం కోసం లేవిస్తే, మేలుకుంటే ఎంత మేలు. నీ కుటుంబం కోసం త్వరపడు, నీ పిల్లల్ని త్వరపట్టు. నువ్వు తడువు చేస్తా ఉన్నావు, తడువు చేసిన దేవుని యొక్క కనికరము లోతుమైనది. కనికరించటం వలన దేవుడు చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. అయ్యా, నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపో, వెనక్కి చూడొద్దు అన్నాడు. మనం కూడా అలా చూడకుండా ఉండటకు దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంచడానికి ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన మన వచ్చిన ప్రియ సోదరుడు అనిల్ గారు ఉన్నారు, వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం ప్రియతం పిల్లగా. పరిశుద్ధుడా, ప్రేమనమ్మకం కలిగిన మా పరిపాలకులు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, గడిచిన సంవత్సరం అంతా మీరు ఎక్కడ నీళ్ళలో బదులు వచ్చి 2025 సంవత్సరం మొట్టమొదటి పరిశుద్ధ పునరుద్ధాన ప్రభు దినములు ఆయన సాయంత్ర సమయంలో మీ పాదాల చెందు చేరి మేము స్తుతించి మరింపచ్చే కృపనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడ, మహాగణుడ మీకు స్తోత్రాలు, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇద్దరు ముగ్గురు కూడి నా నామం స్తుతిస్తారు, వారి మధ్యలో నేను ఉంటానని చెప్పింది మీకు వందనాలు. మా మధ్యలో మీరు ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రభా, లోతును మా ముందు నుంచి నాయన అయ్యా తడవు చేస్తే నైనా ఎంత నష్టాన్ని చూడాల్సి వస్తుందో ప్రభా. మీరు లేకుండా ఉంటే ఎంత నష్టాన్ని చూడాల్సి వస్తుందో ప్రభా. మీ దాసుల ద్వారా మాతో మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా నైనా మీ పట్ల అయా మీ సన్నిధి పట్ల నిర్లక్ష్యంగా లేకుండా ప్రభా, అయా ఆసక్తితోనైనా అయా మీ పాదాలు పట్టుకుని కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. 2024 సంవత్సరంలో ఉన్న మా విధేయతలు, మా దోషాలు, మా అపరాధాలు ప్రభా క్షమించి నైనా 2025 సంవత్సరంలో ప్రభా మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీకు యోగ్యమైన బిడ్డలుగా ప్రభా, మీకు నమ్మకమైన బిడ్డగా మేము ఉండడానికి కృప దయచేయమని అడుగుతున్నాం నైనా. మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఎంతైనా ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, కృప కలిగిన దేవుడు అయ్యా, జాలి కలిగిన దేవుడు అయ్యా, మీకు వందనాలు. నమ్మకమైన దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించండి, కృప చూపించండి ప్రభా. అయ్యా, మా దోషాలను బట్టి, మా అపరాధాలను బట్టి ప్రభా నెలకొట్టబడ్డారు ప్రభా. అయ్యా, ఈ రాత్రి వేళ మీ పాదాలు పట్టుకుంటున్నాం. కనికరించయ్యా, అయ్యా 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 కనికరించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. అయ్యా, మీకు వందనాలు. ఎంతైనా ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, మా విధేయతను బట్టి, మా దోషాలను బట్టి ప్రభా మమ్మల్ని త్రోసివేయలేదు నైనా. అయ్యా నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము విడిచిన, మమ్మల్ని విడివక ఎడబాయక మీ బలిష్టమైన రెక్కల నీళ్ళలో భద్రపరిచిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించి కోపించమని అడుగుతున్నాం. ఈ రాత్రి వేళ ప్రభా చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు వేరు వర్షం దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, రాత్రి వెళ్ళి బిడ్డలు ప్రభా మరో పరిశుద్ధ పునరుద్ధాన ప్రభు దినంలో మాతో చేరి మేము స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. ఈ రాత్రి వేళ ప్రభా మీ పాదాలు పట్టుకుంటానికి మీరు ఇచ్చిన ధన్యతకి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో మా గృహాలకు వెళ్తున్నాం. దీవించి ఆశీర్వదించి క్షేమించి పంపించండి. మరో పరిశుద్ధ పునరుద్ధాన ప్రభు దినంలో ఏ రీతిగా మేమంతా చేరి మేము స్తుతించే వరకు మీ కృప కాపుదల మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక భూమి మీద నెరవేరును. మాకు కావాల్సిన మరణ సూచించిన ప్రణోషం మమ్మ శోధనకి స్థాపించు. ఎందుకనగా రాజ్యం, బలం, శక్తి, మహిమ నిరంతరం మేమైనా తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్య సహవాసం నిత్యం ఎల్లప్పుడూ మనకును, మన కుటుంబాలు,
సదాకాలం తోడుగా నడిపించిన కనుక ఆమేన్. ఆమేన్.